దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని జగ్గంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి సభ్యుడు మాజీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జ్యోతుల చంటిబాబు పార్టీ కార్యాలయం నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా చంటిబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ శరీరం లేకపోయినా ఆయన ఆశయాలు, పేదల కోసం చేసిన అభివృద్ధి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయని అన్నారు. ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన మహానేతగా వైఎస్ఆర్ ను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనగా అనంతరం అన్నదానం నిర్వహించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతిని పురస్కరించుకుని మన జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు, అదేవిధంగా పార్టీ శ్రేణులు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా భారీ ర్యాలీతో ఇక్కడికి వచ్చి వారి యొక్క జయంతిని చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ జయంతులు అవి వారి యొక్క ముఖ్యమైనటువంటి ఆశయాలని మనం ముందుకు తీసుకెళ్లే విధంగా వేరే వారిని మనం ప్రేరేపించి అన్ని రకాలుగా కూడా ప్రజలకు, సామాన్య ప్రజానికానికి మంచి జరిగే విధంగా మనం కూడా కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ కూడా సూచిస్తూ ఉన్నాం. గతంలో రాజశేఖర రెడ్డి గారి పరిపాలన సాగినప్పుడు రైతాంగం అని ఉండే, నిమ్న జాతులు అన్ని వర్గాలు కూడా చాలా సంతోషంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆ పరిస్థితి ఎక్కడ కనపడడం లేదు. మరలా రాజశేఖర రెడ్డి గారి సుపరిపాలన, స్వర్ణయుగం రావాలి అంటే భవిష్యత్తులో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాల్సినటువంటి చారిత్రక అవసరం ఉందని చెప్పేసి ఎన్నికలు ఎప్పుడొచ్చినా మనందరం కూడా సమాయత్తమై అన్ని రకాలుగానూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచే విధంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా మీరు అందరూ కృషి చేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. జై జగన్.